హలో గైస్, అయితే మరి రాజా సాబ్ టీజర్ ఎలా ఉండబోతుంది, అసలు ఏంటి ఏంటి అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఆ విషయాలన్నీ ఇందులో మాట్లాడుకుందాం. మెయిన్ థింగ్ చూసుకుంటే ప్రభాస్ అన్న ప్రైమ్ టైంలో ఒక హర్రర్ ఫిలిం తీయడం నాకైతే చాలా రిస్కీ అనిపించింది. బట్ ఇలాంటి రిస్క్ తీస్తేనే రేపు పొద్దున ఆ పేరు అయితే వస్తుంది, అంతే కదా. రిస్క్ లేకపోతే లైఫ్ అంతా రిస్క్ అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇన్స్పిరేషన్ కూడా ఉంది. రజనీకాంత్ ఒకప్పుడు ప్రైమ్ టైంలో ఉండేటప్పుడు చంద్రముఖి అనే సినిమా తీశాడు. అది ఆల్ ఓవర్ ఇండియాని షేక్ చేసిందనమాట. చాలా దగ్గర రీమేక్ అయ్యింది. చాలా బాగా మంచి హిట్ అయిందనమాట. అలాంటి ఎగ్జాంపులే ప్రభాస్ అన్న కూడా సెర్చ్ చేయడం జరిగింది. రాజాసాబ్ అనేది చిన్న సినిమా కాదు, మీరు మారుతి వైపు నుంచి చూడొద్దు. ఇదేంటంటే దాదాపు 175 కోట్లు, ఇంకంతకు మించే బడ్జెట్ ఉందన్నమాట. సో దీనికోసం స్పెషల్గా బంగ్లాలు వేయడం, సెట్లు వేయడం, సో బాలీవుడ్ యాక్టర్స్ని తీసుకురావడం, హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ తీసుకురావడం, సో ఇలాంటి పెద్ద పెద్ద పనులన్నీ చేశారు కాబట్టి సినిమా మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ రోజు దాకా మనకు ఒక గ్లిమ్సే వచ్చింది తప్ప ఫుల్ టీజర్ రాలేదు, అంటే స్టోరీలోకి తీసుకెళ్ళలేదు. బట్ మనకైతే 16th మనకి ఫుల్గా స్టోరీ రివీల్ చేయబోతున్నారు, టీజర్ రివీల్ చేయబోతున్నారు. ఆ టీజర్ కూడా భారీ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్లో అగైన్ ఒక ఆడిటోరియంలో అయితే ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. టీజర్ని అందరి మధ్యన రిలీజ్ చేయాలని చెప్పి ప్రభాస్ గారు కూడా ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉందన్నమాట. టీజర్ మాత్రం చాలా గ్రాండియర్గా ఉంటుంది గైస్. ఎందుకంటే హర్రర్ ఎలిమెంట్స్ ఇప్పుడు కరెక్ట్గా టీజర్లో ఫిట్ అయితేనే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. సో మారుతి కూడా ఆ రకంగానే జాగ్రత్తలు తీసుకున్నారనమాట. మనకు తెలిసిందే కదా, తమన్ ఏంటంటే హర్రర్ ఫిల్మ్స్ కూడా బాగానే కొడతాడు. సో కోర్స్ మనకి శబ్దం అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, మొన్న వచ్చింది ఆది పినిశెట్టి, అందులో తమన్ అనమాట చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. ఇప్పుడు ఇందులో కూడా బాగుంటుంది అనిపిస్తుంది. సో కోర్స్ ఇక్కడ ఏంటంటే హర్రర్ ఫిల్మ్స్ అనగానే మనకి ఏదో ఇప్పుడు జనరల్గా విలేజెస్లో చూపించే అలాంటి హర్రర్ కాదు, నాగవల్లి కానీ లేకపోతే చంద్రముఖి కానీ. సో ఈ టైప్ ఆఫ్ హర్రర్ ఫిల్మ్ కాదు. ఇది ఏంటంటే ఇప్పుడు పజిల్స్ ఉంటాయి కదా, సో ఒక డోర్ ఓపెన్ చేస్తే ఇంకొకటి, లేకపోతే ఇంకో డోర్ ఓపెన్ చేస్తే ఒక ప్రాబ్లము, దాన్ని సాల్వ్ చేసుకుంటా ముందుకెళ్ళాలి. అలాంటి ఎపిసోడ్స్ అయితే సినిమాలో ఉంటాయి. సో చాలా బాగా డిజైన్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. గ్రాండీరియర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చెప్పగలను. గ్రాండీరియర్గా ఉండిపోతుంది సినిమా అయితే. టీజర్ కూడా 1 minute 30 seconds అంతకు మించి అలా ఉంటుంది అనమాట. టైటిల్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే సెన్సార్ రివ్యూ అయిపోయింది, అంతా ఓకే. బట్ ప్రభాస్ అనేది ఏంటంటే రాజాసాబ్ అనేది ఒక రిస్కీ సినిమా, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మరి మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.